మనం పోమోగ్రానైట్ మింట్ జులిప్ చేస్తున్నాము. కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఇది పోమోగ్రానైట్ జెల్లీ అన్నమాట. మనం రకరకాల జెల్లీస్ చేసుకుంటాం కదండి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. అందులో మనం చేసుకుంది పోమోగ్రానైట్ జెల్లీ. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దానిమ్మ గింజలు గ్లాస్ లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం ఒకసారి ఇలా దంచుకోవాలి. ఆ జ్యూస్ బయటికి రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు, మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటది కదా పుదీనా. జ్యూసెస్ కి చాలా బాగుంటది. ఎప్పుడైనా సరే ఎండన్ బడి ఇంట్లోకి రాగానే పుదీనా డ్రింక్ చేసిస్తే గనక మంచి చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. పొద్దుంతా ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక సింపుల్ డ్రింక్ ఇవ్వండి పుదీనాది, ఏదైనా మంచి ఫ్లేవర్ లో. పోమోగ్రానైట్ ఇంకా మింట్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం. ఇలా పిండేసి నిమ్మకాయ కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా చాలా చాలా సింపుల్ గా తయారు చేయొచ్చండి. బట్ బయట మటుకి చాలా చాలా ఎక్స్పెన్సివ్. కానీ మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే రిలాక్స్ గా కూర్చొని అలా డ్రింక్ ని ఎంజాయ్ చేయాలని ఉంటది. బట్ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మంచి మూవీ చూస్తూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. జూలిప్స్ అనేది జనరల్ గా అమెరికా సైడ్ అయితే కనుక ఇందులో ఆల్కహాల్ వేసి చేస్తారు. మనం నాన్ ఆల్కహాల్ చేస్తున్నాం అనమాట. కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ సిరప్ వేసుకుందాం. సో మనకి స్వీట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జెల్లీ కట్ చేద్దాం మనం చిన్న చిన్న పీసెస్ లాగా, చిన్న క్యూబ్స్ లాగా కట్ చేద్దాం. గ్లాస్ బౌల్ లో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి నైఫ్ తో. ఎందుకు అంటే కింద కట్ అయిపోతుంది, మనకు తెలియకుండానే గ్లాసెస్ గీతలు పడతాయి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాను. కోకోనట్ వాటర్ ఉన్నాయి అండ్ మడిల్ చేసిన జ్యూస్ ఇక్కడ రెడీగా ఉంది. పోమోగ్రానైట్ సీడ్స్ వేసి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ గ్లాస్ ఏదైతే ఉందో అది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. చూడండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన గ్లాస్ తెచ్చేసుకున్నాను. సో ఫస్ట్ మనం జెల్లీని కట్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ ని వీటిని ఇందులో వేసేద్దాం. చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ కొంచెం వేసేసుకోండి. తర్వాత క్రష్ చేసుకున్న ఐస్ పీసెస్, ఎప్పుడైనా సరే ఐస్ ఇలా ఎక్కువగా ఫిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం కొంచెం తాగుతూ ఉంటే ఐస్ మెల్ట్ అయిపోయి అప్పుడు మనకి జ్యూస్ వస్తూ ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం దానిమ్మ గింజలు అన్ని వేసి మడలు చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ ని మెల్లిగా వేసేయాలి. ఇందులో మింట్ ఫ్లేవర్ ఉంది, నిమ్మకాయ వేసాం, పోమోగ్రానైట్ తో అసలు కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు పోసుకోవాలి. అండ్ గార్నిష్ కోసం ఇక్కడ మంచి ఆరెంజ్ ని కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఎంజాయ్ చేయడానికి స్ట్రా ఉండాలి కదా. అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. మనం శారీ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, లైట్ కలర్ నుండి డార్క్ షేడ్స్ లో భలే కనిపిస్తుంది కదా. పైనుండి మళ్ళీ ఇంకొంచెం జెల్లీస్ వేసుకుందాం. వావ్, అసలు సూపర్ గా కనిపిస్తుంది కదా. ఇలా చూస్తుంటే తాగాలనిపిస్తుంది. ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్పనా ఎలా ఉందో. ఆహా, మంచి మింట్ ఫ్లేవర్ తో దానిమ్మ గింజల టేస్ట్ చాలా తగులుతుంది. అసలు సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. చూస్తుంటేనే ఆ కలర్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, డ్రింక్ కూడా అంతే బాగుంది.
చక్కగా టీవీ ముందుకు వెళ్ళి కూర్చొని అలా రిలాక్స్ అవుతూ మినిమం ఒక 30 minutes డ్రింక్ ని ఎంజాయ్ చేయాల్సిందే. మీకు కూడా డ్రింక్ నచ్చింది కదా, మరొకసారి చిన్న రికాప్ చూస్తూ ఉండండి. పోమోగ్రానైట్ మింట్ జులీప్ తయారీ విధానం: ముందుగా ఒక గ్లాస్ లో దానిమ్మ గింజలు వేసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, షుగర్ సిరప్ వేసి బాగా మడిల్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ గ్లాస్ లో కట్ చేసుకున్న జెల్లీ పీసెస్ వేసుకుని, ఐస్ పీసెస్, మడిల్ చేసుకున్న దానిమ్మ జ్యూస్, కోకోనట్ వాటర్ వేసుకుని జెల్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ పోమోగ్రానైట్ మింట్ జులీప్ రెడీ అవుతుంది.